హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనం ఈ గ్రూప్ 2 ఎకనామీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనము పంచవర్ష ప్రణాళికల్లో చూస్తున్నాం. పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా మనకు లాస్ట్ క్లాస్లో 5th పంచవర్ష ప్రణాళిక కూడా అయిపోయింది. మనకు కొంచెం గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇయర్ రౌండప్ చేయబట్టి మనం కొంత గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మనకు కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు మనకి ఎకనామీ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఎకనామీ కూడా మనకి ఏంటంటే ఇండియన్ ఎకనామీని కంప్లీట్ చేసిన తర్వాత మనం తెలంగాణ ఎకనామీ కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాత మనకు ఉన్న టైంని బట్టి ఎకనామీ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఫాలో అయ్యే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. మీరు చదివే బుక్ను ఫాలో అవుతూ మన క్లాసులు ఫాలో అయితే మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా 100% నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకే, ఈ క్లాస్లో మనమైతే ఇప్పుడు మనము 6th పంచవర్ష ప్రణాళిక అనేది చూస్తాం. ఓకే, 6వ పంచవర్ష ప్రణాళిక. 6వ పంచవర్ష ప్రణాళిక. ఓకే, మనది 5th చూసుకుంటే 5th మనకి 1974 నుంచి 78 వరకు ఉంటుందండి. యాక్చువల్గా 79 వరకు ఉండాలి. కాకపోతే మనకి 77లో మనకు జనతా గవర్నమెంట్ వచ్చేసి మనకి 78లో దీన్ని క్లోజ్ చేస్తుంది. రైట్, అంటే ఒక సంవత్సరం ముందుగానే దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది 5th ప్లాన్ని. 5 years ఉండాలి కదా 79 వరకు, కానీ 78లోనే క్లోజ్ చేయడం జరుగుతుంది జనతా గవర్నమెంట్. క్లోజ్ చేయడం వల్ల మనకి 78 నుంచి 80 వరకు మనకు మన దేశంలో నిరంతర ప్రణాళికలు అనేటివి అమల్లో ఉంటాయి. నిరంతర ప్రణాళికలు ఇది మనకు భాగంగా యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పేసి సంవత్సరానికి కూడా ప్లాన్స్ అనేవి ఉండడం జరుగుతుంది 78 నుంచి 80 వరకు. నెక్స్ట్ మనము 6th ప్లాన్లో భాగంగా 78 అంటే 1978 ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. 80 వరకు వచ్చింది కదా. ఈ 80 నుంచి మనకి 85 అని చెప్పేసి మనకు ఈ 6th ప్లాన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎంత అంటే 1980 నుంచి 85. మనం ఈ గ్యాప్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 78 నుంచి 80 వరకు అని చెప్పేసి. ఓకే, ఇది మనకి 6వ ప్రణాళిక యొక్క కాలం. అదేవిధంగా మరి ప్రాధాన్యత అంశం అనేది దీనికి 6వ ప్రణాళికలో భాగంగా మనము ఉపాధి కల్పన అని చెప్పేసి చూస్తాం. ఉపాధి కల్పన. ఓకే, ఇదేమనుకున్నాం కాలం. ఓకే, ప్రాధాన్యత అంశం. ఓకే, కాలం వచ్చేసి 80 నుంచి 85, ప్రాధాన్యత అంశం వచ్చేసి మనకి ఉపాధి కల్పన అని చెప్పేసి, అదేవిధంగా సాంకేతిక స్వావలంబన అని చెప్పేసి కూడా మాట్లాడతాం. ఓకే, సాంకేతిక స్వావలంబన. మనము 5th ప్లాన్లో భాగంగా పేదరిక నిర్మూలన అని చెప్పేసి దాన్ని మనం పేదరిక ప్రణాళిక అని చెప్పేసి కూడా 5వ ప్లాన్లో మాట్లాడతాం. రైట్, 6వ ప్లాన్ వచ్చేసి మనకి వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి మనకి 5.2% ఉండదండి. ఓకే, ఇవన్నీ మనము ఫస్ట్ నుంచి 12 వరకు మళ్ళీ ఒక టేబుల్ వేసి ఫైనల్గా మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఉంటాయో అంశాల వారిగా టేబుల్ వేసి కంప్లీట్గా చెప్తాను. ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫైనల్గా 12 ప్లాన్లను ఒకే టేబుల్లో వేసి దాన్ని వివరించడం జరుగుతుంది. రైట్, దీంట్లో మనకు 6th ప్లాన్లో భాగంగా మనకు లక్ష్యం వచ్చేసి 5.2, మరి సాధించిన వృద్ధి రేట్ వచ్చేసి మనకు 5.4 ఉంటుంది. ఎస్, ఇది 6th ప్లాన్ అనేది సక్సెస్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మనకు అంచనా వ్యయం వచ్చేసి 1,09,292 కోట్లు. ఓకే, అంచనా వ్యయం వచ్చేసి 1,09,292 కోట్లు అనేది మనకు ఉండడం జరుగుతుంది అంచనా వ్యయం. అయితే మనం ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ నిరంతర ప్రణాళిక కూడా మనకి ఈ 6వ ప్లాన్లో భాగంగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఒకసారి 78 నుంచి 80 వరకు, అదేవిధంగా 80 నుంచి 85 వరకు, అంటే 6వ ప్రణాళిక అనేది 2 సార్లు అనౌన్స్ చేస్తారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో 78 నుంచి 80 వరకు, 80 నుంచి 85 వరకు అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మరి ఎలాంటి వాటికి ఇది వ్యయం అనేది చేసింది, అధిక వ్యయం ఎలాంటి వాటికి చేసింది అంటే శక్తి అని చెప్పేసి. ఓకే, అధిక వ్యయం అంటే ఖర్చు దేనికి చేసిందంటే శక్తికి 28%
28.1% అంట. ఓకే, ముఖ్యంగా శక్తి విషయంలో. నెక్స్ట్ పరిశ్రమలు ఖనిజాలు ఉంటాయి కదా మనకు. పరిశ్రమలు ఖనిజాల్లో భాగంగా మనం 15.5%. అదేవిధంగా సాంఘిక సేవలు ఇవన్నిట్లో ఉన్నాయి. అంచనా వ్యయాల్లో భాగంగా దాదాపు చాలా అంశాలు ఉన్నాయి. మరీ స్పెసిఫిక్గా ఇట్లాంటి అంశాలు గుర్తుంటాయంటే మనం ఒకదానికి 2 సార్లు చూసి ప్రణాళిక డిఫరెన్స్ ఏంది, దానికోసం మనం లాస్ట్ క్లాస్ అనేది టేబుల్ వేసి చెప్తాం. ఒక్కొక్క ప్రణాళికకి డిఫరెన్స్ ఏంది, అది మెయిన్. ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి కేవలం ఉన్న అంశాలను చదువుకోవడం కాకుండా ఒక్కొక్క ప్లాన్కి మనకి డిఫరెన్స్ అయితే ఎక్కడ వస్తుంది, వ్యయంలో వస్తుందా, అంచనా వ్యయంలోనా, అదేవిధంగా అధిక వ్యయంలోనా, లేకుంటే సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా, ఏ ప్లాను ఏ ఇయర్. ఓకే, ఏ ప్లాన్ ఏ ఇయర్ అనేది దాదాపు అందరికీ గుర్తుంటుంది. ఓకే, దాని ప్రాధాన్యత అంశం ఏంది, ఓకే, కొన్ని వ్యూహాలు ఏంటి. ఓకే, మనకి 6th ప్లాన్కి ఎలాంటి వ్యూహం లేదు, 7th ప్లాన్కి ఉంటుంది. రైట్. సాంఘిక సేవలు వచ్చేసి మనకి 14.6%. ఇట్లా మనం శక్తికి, ఖనిజాలు, పరిశ్రమలకి, సాంఘిక సేవలకు మనము అధిక వ్యయం అనేది చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా. మరి ఫలితం వచ్చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సాధించిన వృద్ధి రేటు 5.54 అంటారు. రైట్, 5.54. ఓకే, అయితే తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి మనకి 3.2. తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.2%. ఓకే, అదేవిధంగా మనకి ఈ 1980లో మనకు 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరుగుతుంది. 1900 అంటే 6th ప్లాన్ కదా ఇప్పుడు నడుస్తుంది. ఒక 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి 1980లో. మన అదేవిధంగా నాబార్డు కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది 1982లో జూలై 12న. నాబార్డు అనేది 1982లో జూలై 12న మనకి ఏర్పడడం జరుగుతుంది నాబార్డు. మీరు ఆన్సర్ చేయండి, నాబార్డు అనేది ఏ కమిటీ సిఫార్సు మేరకు మనం ఏర్పరచుకున్నామని చెప్పేసి ఆన్సర్ చేయండి. నాబార్డు. ఓకే, 1982 జూలై 27 అంటే మన 6th ప్లాన్లో భాగంగా నాబార్డు ఏర్పడింది. అదేవిధంగా 1980లో భాగంగా 6 జాతీయ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసుకోవడం జరిగింది. ఇది మనకు కంప్లీట్గా 6th ప్లాన్ గురించి. ఒకసారి చూస్తే 1980 నుంచి 85 ఉపాధి కల్పన అనేది 6వ ప్లాన్లో అంశం. ఓకే, అదేవిధంగా వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి మనకు 5.2 అయితే 5.54 అనేది మనకు సక్సెస్ రేటు. అంచనా వ్యయం వచ్చేసి 1,992 కోట్లు. తలసరి ఆదాయం వచ్చేసి మనకు 3.2. 1980 నుంచి 80లో మనకి 6 బ్యాంకులు అనేది వాణిజ్య బ్యాంకులు అనేది జాతీయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 82లో మనం నాబార్డు అనేది ఏర్పరచుకోవడం జరిగింది. అంచనా వ్యయాలు వచ్చేసి మనకు శక్తికి, పరిశ్రమలకు, సాంఘిక సేవలకు ఈ విధంగా మనకు చూడడం జరుగుతుంది. అధికంగా మనకు శక్తి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో భాగంగానే మనము ఇది 6th ప్లాన్ కదా, నెక్స్ట్ మనము 7th ప్లాన్ కూడా దీంట్లోనే చూస్తాం. రైట్, 7th ప్లాన్. ఏడవ ప్రణాళిక. ఓకే, ఏడవ పంచవర్ష ప్రణాళిక అన్నా ఏడవ ప్రణాళిక అన్నా మనకు ఒకటే. దాంట్లో చూస్తే మనకి 6వ ప్లాన్ అనేది 85లో అయిపోయింది కదా. ఇప్పుడు 7వ ప్లాన్ వచ్చేసి మనకి 1985 నుంచి 1990 వరకు ఉంటుంది. 5 years కాలం. ఓకే, కాలం అనేది 85 నుంచి 90 వరకు ఉంటుంది. మరి 7వ ప్రణాళికకు మనకు ఒక వ్యూహం ఉన్నది. ఓకే, వ్యూహం వచ్చేసి బ్రహ్మానందం అండ్ వకీల్. ఏమంటాం? బ్రహ్మానందం అండ్ వకీల్ బ్రహ్మానందం అంటాం. జస్ట్ వకీల్ బ్రహ్మానందం వేతన వస్తు సేవల వ్యూహం అని చెప్పేసి పిలుచుకుంటాం. వకీల్ బ్రహ్మానందంలో వేతన వస్తు సేవల వ్యూహం అనేది 7వ ప్రణాళికకు భాగంగా. ఈ 7వ ప్రణాళిక మనకు ప్రాధాన్యత అంశం వచ్చేసి మనకి ఆహారం ఉత్పత్తి. ఓకే, ఈ ఆహారం ఉత్పత్తి సాధించిన తర్వాత మనం ఉద్యోగితను పెంచడం. అయితే ఉద్యోగం పెంచిన తర్వాత మనకి దారిద్ర్యాన్ని నిర్మూలించడం, చాలా అంశాలు ఉంటాయి. దారిద్ర్యాన్ని అంటే ఒకదానికొకటి ముడిపడి ఉంటాయండి. ఆహారం ద్వారా ఆహారం ఉత్పత్తి చేసుకున్నప్పుడు మనకు తర్వాత ఉద్యోగాన్ని పెంచుకోవడం, ఉద్యోగం పెంచిన తర్వాత దారిద్ర్యాన్ని తొలగించడం, దాని తర్వాత వృద్ధి కానీ ఆధునీకరణ అని చెప్పేసి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి లింకప్లో ఉండేది మనకి 7వ ప్రణాళిక. వ్యూహం అయితే వకీల్ బ్రహ్మానందం వేతన వస్తువుల వ్యూహం అని చెప్పేసి.
ఓకే, మనకి వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5.2 ఉంటుంది. వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5% టార్గెట్ పెట్టుకున్నాం. మనకు 5% టార్గెట్ పెట్టుకున్నాం. అంచనా వ్యయం వచ్చేసి అంచనా వ్యయము 1,80,000 కోట్లు. 1,80,000 కోట్లు అయితే మనకు వాస్తవ వ్యయం వచ్చేసి 2,18,230 కోట్లు. ఓకే, ఎక్కువ ఉంది. వాస్తవ వ్యయం అనేది ఎక్కువ ఉంది. వృద్ధి రేటు లక్ష్యం ఇది కదా, రైట్. మరి వృద్ధి రేటు లక్ష్యం మరి సాధించిందా అంటే సాధించింది 6%. మనకు సాధించింది ఎంత అంటే 6%. 7వ ప్రణాళికలో భాగంగా మనం 5% వృద్ధి రేటు లక్ష్యం పెట్టుకుంటే 6% సాధించుకున్నాం. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, సక్సెస్. మరి తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి మనకు 3.7 ఉంటుంది. తలసరి ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 3.7. ఈ తలసరి ఆదాయ వృద్ధి రేట్ల గురించి మనం ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్లో మాట్లాడినాం. ఓకే, నేషనల్ ఇన్కమ్ గురించి మనకు ఆల్రెడీ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం మనం. నేషనల్ ఇన్కమ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ ఫైనాన్స్. ఓకే, ఇది మనకు 4th చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. 4th చాప్టర్లో భాగంగా ఇండియన్ ఎకనామీలో భాగంగా 4th పార్ట్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్గా మనకి ఇది అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. రైట్, వృద్ధి రేటు లక్ష్యం 5, మనం సాధించుకున్నది 6%. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన అధిక వ్యయం అని చెప్పేసి అంటాం కదా, ఈ అధిక వ్యయాలు కూడా దీంట్లో కూడా శక్తి ఉంది. ఓకే, అదేవిధంగా 28%. దాని తర్వాత సాంఘిక సేవలు ఉన్నాయి, అది మనకు 18%. ఓకే, రవాణా అండ్ సమాచారం ఉంది 17%. ఓకే, ఇలాంటి అంశాలు ప్రతి దాంట్లో ఉంటాయి. కాకపోతే మనము కొంతవరకు చూసుకోవాలి. ఏదన్నా ప్రాధాన్యత అంశం దాంట్లో ఉంది, దానికి కేటాయింపులు ఉన్నాయంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాధాన్యత అంశం మనం అధిక వ్యయంలో ఉన్నది అంటే ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్ కానీ అమౌంట్ కానీ. మరి అధిక కేటాయింపుల దృష్ట్యా దీన్ని ఏమన్నాం అంటే మనము 7వ ప్రణాళికని శక్తి ప్రణాళిక అని చెప్పేసి అన్నాం. ఓకే, శక్తి అనేది మనకి 28% కేటాయించుకున్నాం కదా, దాన్ని మనం శక్తి ప్రణాళిక అని చెప్పేసి. ఏ ప్రణాళికను అంటారు అంటే మనము మీరు ఆన్సర్ చేయండి. పేదరిక ప్రణాళిక అని చెప్పేసి దీన్ని అంటాం. ఓకే, శక్తి ప్రణాళిక అని చెప్పేసి 7వ ప్రణాళికను పిలుచుకుంటాం, ఎందుకంటే అధిక కేటాయింపులు మన శక్తికి కేటాయించుకున్నాం కాబట్టి. అయితే 7వ ప్రణాళిక అదేవిధంగా దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి కూడా పిలుచుకోవడం జరుగుతుంది. దీనికి ఇంకో పేరు ఏంటంటే దీర్ఘదర్శి ప్రణాళిక. దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి పిలుచుకుంటాం. ఓకే, ఇది మనకు 7వ ప్రణాళిక చూసుకుంటే ఒకసారి రివ్యూ చూస్తే 1985 నుంచి 90 వరకు ఏం లేదు ఇయర్స్ మనం ఒక్కసారి ఆర్డర్లో గుర్తుపెట్టుకొని ఎక్కడ గ్యాప్ ఉందో చూసుకుంటే సరిపోతుంది. వ్యూహం వచ్చేసి వకీలి బ్రహ్మాండ వేతన వస్తువులు. మనకు ప్రాధాన్యత అంశం ఆహారము, ఉద్యోగిత, ఉత్పత్తి, అదేవిధంగా దారిద్ర్య నిర్మూలన, ఆధునీకరణ, వృద్ధి రేటు చాలా ఉంటాయి. వృద్ధి వచ్చేసి మనకి వృద్ధి రేటు లక్ష్యం వచ్చేసి 5% పెట్టుకుంటే 6% సాధించుకున్నాం. తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.7. నెక్స్ట్ మనకు అంచనా వ్యయం వచ్చేసి 1,80,000 కోట్లు. వాస్తవం వచ్చేసి 2,18,230 కోట్లు. మరి అధికంగా శక్తికి కేటాయించుకున్న కాబట్టి శక్తి ప్రణాళిక అని చెప్పేసి 7వ ప్రణాళికను గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మనకు 6వ ప్రణాళిక, 7వ ప్రణాళిక. నెక్స్ట్ క్లాసులో మనం 8, 9 ఒకటి చూస్తాం, 10, 11 అవి చూస్తాం. దాని తర్వాత మనం మిగతావి ఈ ప్లాన్స్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏందనేది మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.